గురుగారు ఇండియాకి పాకిస్తాన్కి మొత్తం అంతా ఒప్పందాలు జరిగాయని సీజ్ ఫైర్ అని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మన వాళ్ళు అయితే ఆగారు, కామ్గా ఉన్నారు. ఇప్పుడు అవతల వాళ్ళు కూడా అదే విధంగా కామ్గా ఉంటారా, మళ్ళీ అదును చూసి ఏమన్నా వేసే ఛాన్స్ ఉందా? చెప్పలేము. ఎందుకంటే ఆ దేశమే ఒక రోగ్ దేశం. రోగ్నా కొడుకులు ఎక్కువగా ఉండే దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్. కాబట్టే ఈవేళ ఉగ్రవాదుల్ని ట్రైనింగ్ ఇచ్చి అన్ని దేశాలను భయపెడుతుంది, కొన్ని దేశాలను అయితే సర్వనాశనం చేస్తుంది. మొన్న కూడా మన దేశం మీద పడి 26 మంది హిందువులను చంపేసినటువంటి ముస్కర్లు పాకిస్తానీ రోగ్నా కొడుకులు. కాబట్టి ఆ దేశాన్ని నమ్మడానికి లేదు, ఆ దేశానికి మంచితనం తెలియదు, మానవత్వం తెలియదు. అలాగే జాలి, దయ, కరుణ అనేది ఈ 5 మంత్రాలు వాళ్ళ దగ్గర ఉండవు. ఎప్పుడు ఏ రకంగా ప్రవర్తిస్తారో తెలియదు. అందుకే వాళ్ళు రోగ్నా కొడుకులు అంతే. కాబట్టి వాళ్ళ మాటలు నమ్మాల్సిన అవసరం లేదు. కాకపోతే మన మోడీ గారు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, సీజ్ ద ఫైర్ అనే నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే వాళ్ళు పాకిస్తానీ సైనికులు కాళ్ళబేరానికి వచ్చి మనం మాట్లాడుకుందాం అని చెప్పి నిలబడించాతే వేళ మన మోడీ గారు సీజ్ ద ఫైర్ అన్నారు. ఇప్పుడు ట్రంప్ గారు వచ్చి నేనే ఆపేసా మొత్తం గొడవలు అంటున్నాడు. ఆయన మన భారతదేశ సార్వభౌమాధికారాన్ని ఎవడో కూడా అడ్డుకోలేడు. ఎందుకంటే మన దేశం మీద ఏదో చిన్న సామాన్యమైన దేశం ఏం కాదు. ఇప్పుడు 5వ స్థానంలో ఉంది. మంచితనంలో అయితే నెంబర్ 1 స్థానంలో ఉన్నాం మనం భారతదేశం. మన దేశాన్ని, మన దేశ సార్వభౌమాధికారాన్ని ఎవడో తోకాడిస్తే జరిగిపోయే పని అవ్వదు. కాకపోతే ఆయన అలా చెప్పుకుంటాడు, మన మాటను గౌరవించారని చెప్పుకుంటే బాగుంటుంది తప్ప నేను ఆపేశాను అని చెప్పుకుంటే గొప్పగా పోవడం తప్ప ఏది ఒరిగేది ఏమి ఉండదు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య గొడవలు వద్దని ఒప్పందాలు జరిగాయి. ట్రంప్ గారు లాంటి పెద్ద వ్యక్తులు సెటిల్ చేశారు. అయితే ఇప్పుడు మన వాళ్ళు సైలెంట్గా ఉంటారు, యుద్ధం ఏం చేయకుండా. అదేవిధంగా వాళ్ళు కూడా ఉంటారా, మళ్ళీ మధ్యలో ఎక్కడన్నా అదును చూసుకునే వచ్చే ప్రమాదం? అదును చూసుకునే వస్తారు. మన ఇండియన్ కంట్రీ జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. ప్రస్తుతానికి ఈ విషయంలో మాత్రం వాళ్ళు ఏదో తగ్గారు కదా అని మన వాళ్ళు అలా రెస్ట్ తీసుకున్నారా, అదును చూసి వేటు వేస్తారు, పక్కా లేపేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. వాడు ఫస్టే సవాల్ ఇసిరాడు, మోడీ నిన్ను నీ ఇండియాని లేపేస్తానని. ఇంకొకడు ఏమని ఇసిరాడు, నీరు ఊపిరి ఆపేస్తానని ఇసిరాడు. ఇటువంటి సవాళ్ళు ఇసిరినటువంటి వాళ్ళ దేశాన్ని తక్కువ అంచనా వేయొద్దు. అస్సలు తేలిగ్గా అస్సలు తీసుకోవద్దు. అంటే వెపన్స్కే డబ్బులు లేక పక్క దేశాల దగ్గర అప్పుడుకుంటున్నారు కదా, మరి వాళ్ళు చేయగలరు? మనుషులే లేరు వాళ్ళ దేశంలో. వెపన్స్ ఎందుకు? వాళ్ళు వెపన్స్ అంటే వాళ్ళకి మానవులే వెపన్స్. ఒక మనిషిని ఒక వెపన్ టైప్లో చేసి ఇతర దేశం మీదకు వదిలి వాడి కుటుంబాన్ని నాశనం చేసి వాడి తల్లిదండ్రులకి వాడిని జీవితాంతం బతికున్నంతకాలం దూరం చేసి ఆ తల్లిదండ్రులకి కడుపు శోకాన్ని మిగిల్చడమే పాకిస్తాన్కు ఉన్నటువంటి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు హీరోషిమా నాగసాకి మీద వేసినట్టు ఏదో న్యూక్లియర్ బాంబు వేస్తాం అంటున్నారు ఇండియా మీద. దాన్ని ఆపుకునే శక్తి మన ఆర్మీ దగ్గర ఉందా? ఎందుకు లేదు? అటువంటి అన్ని చేతగాని మాటలు, చేతగాని పనులన్నీ చెప్పొద్దు. ఎందుకంటే ఇక్కడ ట్రంప్ గారు రాబట్టి మీరు బ్రతికిపోయారు. మా ఇండియా చేతిలో, మా ఇండియన్ వాళ్ళ చేతిలో కానీ, మా ఇండియా దేశపు చేతుల్లో కానీ ట్రంప్ గారు ఎంట్రీ అయ్యి ఇదవ్వబట్టి మీరు బ్రతికిపోయారు. లేకపోతే మా మోడీ అంత తేలిగ్గా ఏం వదలడు, మా ఇండియన్ సోల్జర్స్ అంత తేలిగ్గా ఏమి వదలరు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య వారు ఆపుకుని ఒక ఒప్పందం మీదకి వచ్చారు. అది ట్రంప్ చేశానని చెప్పి ఆయన కూడా చెప్పుకుంటున్నాడు. సరే, ఇప్పుడు మన వాళ్ళు ఆగారు కదా, కంట్రోల్లో ఉంటారు, ఎప్పుడు యుద్ధం చేయాలో తెలుసు. బట్ పాకిస్తాన్ వాళ్ళని కొన్నిసార్లు మనం నమ్మలేం. అదేవిధంగా వాళ్ళు ఏమన్నా మళ్ళీ అదను చూసి అటాక్ చేసే ఛాన్స్ ఉందా? అన్న ఖచ్చితంగా అటాక్ చేస్తారు అన్న, కన్ఫర్మ్గా అటాక్ చేస్తారు. ఎందుకు చేయరు చెప్పన్న. నా కొడుకులకి కుక్క బుద్ధి వంకర బుద్ధి అన్న, నేను లేదు వంకర బుద్ధి నా కొడుకులు. ఇప్పుడు ట్రంప్ అయినా ఫస్ట్ ట్రంప్కి తెలియలేదన్న. ఏమైనా మనిషి తెలియలేదా? ఈ టైంలో ఫండ్ ఇప్పించడం ఏందన్న. వాళ్ళ అడుగుడు కూడా ఏంటంటే ఇండియా మీద మేము అటాక్ చేస్తున్నాము, మా దగ్గర మిసైల్స్ లేవు, మేము ఎకనామీగా దెబ్బతిన్నాము. అరే, నీకు డబ్బులు లేకపోతే నీ కంట్రీని డెవలప్ చేసుకుని వాడు ఆ డబ్బుని. ట్రంప్ అయినా ఇప్పేనిక ట్రంప్కి 62% ఉంటుంది ఆ ఫండ్లో ఇప్పేయడానికి ఆ రైట్. ట్రంప్ నువ్వు ఇప్పించి ఇంకా పో అని ప్రోత్సహించి మళ్ళీ లాస్ట్లో ఒక 1.5 డే మొత్తము మీడియేట్ చేసి సీజ్ ఫైర్కి ఒప్పించిన అది అని చెప్పి స్టేటసే పెట్టి పాడేసిండు ఎక్స్లో. ఇంకేం చెప్పాలి చెప్పన్నా.
వాళ్ళైతే ఆగరన్న. ఖచ్చితంగా ఈరోజు జరిగేది రేపైనా ఖచ్చితంగా జరుగుతుంది. యుద్ధం కాదు, స్ట్రైక్. ఇంకా మనము ఇప్పటివరకు యుద్ధం అయితే జరగలే, ఒక స్ట్రైక్ జరిపినాం అంతే. యుద్ధం జరిగిన రోజు ఆ పాకిస్తాన్ కథనే వేరుంటుంది. నమస్తే. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం వద్దని ఒప్పందాలు జరిగాయి. అవును. సో మన వాళ్ళు సైలెంట్గా ఉంటారు, అటాక్ ఏం చేయకుండా, లైక్ మన మిర్చిలో ప్రభాస్ గారు లాగా. కానీ అవతల వాడు అదే విధంగా సైలెంట్గా ఉంటారా, లేదా వాళ్ళు ఏమన్నా అదును చూసుకుని టైం చూసి అటాక్ చేస్తారా? ఇలా అందుకే భారతదేశం కూడా ఒక నిర్ణయం తీసుకుంది. అక్కడ నుంచి ఒక బుల్లెట్ వెళ్ళినా కూడా మన దగ్గర నుంచి బాంబు వెళ్ళాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆర్డర్ చేశారు. ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఎట్లుంటుందంటే ఆ దేశంలో ఉన్న ప్రజలు కూడా ఉగ్రవాదులే. వాళ్ళు ఏం చేస్తారు, అలా మనసు ఎప్పుడు కూడా ఎట్లుంటుందంటే ఎప్పుడు ఉగ్రవాదం చేయాలి, ఎప్పుడు ప్రజల ప్రాణాలు తీయాలి ఎప్పుడు అని చెప్పి కాన్సెప్ట్ ఉంటుంది తప్ప ఆ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ పైన ఒక్కనాడు కూడా వాళ్ళకు జ్ఞానం ఉండదు. చదువుకున్నోనికి అయితే జ్ఞానం ఉంటుంది, చదువుకొని మూర్ఖులకు కాబట్టి ఇలాంటి జ్ఞానం ఉండదు. కాబట్టి కంపల్సరీ ఏదేమైనా కూడా భారతదేశానికి మీద చిన్న దాడి చేసినా కూడా పాకిస్తాన్ శ్మశానం అయిపోవడం గ్యారంటీ. ఎందుకంటే గిట్ట ఇలా మన ఇండియన్ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ ఉంది, మన ఇండియన్ ఆర్మీ స్ట్రాంగ్ ఉంది. S-400 ఒక్క బాంబు వేస్తే S-400 వాళ్ళను దేశాన్ని లేకుండా వేస్తుంది. ఇలా నేను చూసుకుంటే గిట్ట వాళ్ళకి ఇలా చూస్తే అణుబాంబు లీక్ అయిందని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ పారిపోతున్నారు. ప్రపంచ దేశాల నుంచి శాస్త్రవేత్తలు అందరూ కూడా ఉరికొచ్చారు పాకిస్తాన్కి. ఈ బాంబు వెళ్తే పాకిస్తాన్ అనే దేశం ఉండదు ఇక అని చెప్పేసి. కంపల్సరీ ఏదేమైనా కూడా ఆ దేశాన్ని నమ్మద్దు. ఇండియన్ ఆర్మీ కూడా మన ఆర్మీ కూడా ఏమో తక్కువ కాదు, వాళ్ళని నమ్మదు. ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ నుండి వాళ్ళను ఎప్పటికప్పుడు పసిగట్టే విధంగా భారత్ చూసుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నా. ఎంతేమైనా కూడా భారతదేశం వాళ్ళని కూడా ఇంకోసారి దాడి చేసి కూడా దేశం లేకుండా చేస్తుంది. న్యూక్లియర్ బాంబు వేయడం వల్ల ఫస్ట్ పాకిస్తాన్ సగపోతుంది. న్యూక్లియర్ బాంబు వేయడం వల్ల 2000 కిలోమీటర్ల విస్తరణ ఉన్నటువంటి ప్రాంతం అంతా డ్యామేజ్ అవుతుంది. పాకిస్తాన్కు భారతదేశంకు కాశ్మీర్కి ఎంత ఉందని డిస్టెన్స్ 50 కిలోమీటర్ దూరం. ఎంత బాంబు పడ్డా కూడా 50 కిలోమీటర్ల దూరం డిస్టెన్స్ ఉన్నప్పుడు ఆ దేశంకి ఫస్ట్ ఆ దేశం పోతుంది. చిన్న దేశం అది, మన దేశం అన్న పెద్దగా ఉంది. ఇలా అట్లా న్యూక్లియర్ బాంబులు వేసే అటువంటి వ్యవస్థ లేదు. ఎందుకంటే వేస్తే గిట్ట ప్రపంచ దేశాలు ఊకోవు. ఒక భారతదేశంలో వేసే గిట్ట ప్రపంచ దేశాలు అన్నిటికీ కూడా ఇబ్బంది కాదు. చైనా కూడా ఇబ్బంది అవుతుంది, పాకిస్తాన్కి ఇబ్బంది అవుతుంది, బలూచిస్తాన్కి ఇబ్బంది అవుతుంది, ఆఫ్ఘనిస్తాన్కి ఇబ్బంది అవుతుంది, అన్ని దేశాలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ బాంబు వేసే తత్వం ఉండదు వాళ్ళ దగ్గర ఉంటే మన దగ్గర కూడా బాంబులు ఉన్నాయి. ఇక మనం వేసే పాకిస్తాన్ అనేది శ్మశానం అయిపోతుంది. ఎందుకంటే చిన్న రాష్ట్రం, మన 2 రాష్ట్రాలంతా ఉండదు. ఇలా వాళ్ళు ఉత్తమ మాటలు అట్లా వేయడానికి ప్రపంచ దేశాలు ఒప్పుకోవు. అట్లా వేస్తే ప్రపంచ దేశాలు పాకిస్తాన్ మొత్తం దాడి చేసి ఆ దేశం లేకుండా వేస్తుంది. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి భూ వ్యవస్థ అంతా డిస్టర్బెన్స్ అయిపోతుంది. కాబట్టి కంపల్సరీ ఎలాంటి ఇబ్బంది జరగదు, అట్లా చేయరు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆపేసుకుందామని ఒప్పందాలు చేసుకున్నారు. మన మహానాయకుడు ట్రంప్ గారు అయితే నేను సెటిల్ చేశాను బయట చెప్పుకుంటున్నారు. సో ఇప్పుడు మన వాళ్ళు ఆగారు కదా యుద్ధానికి, అటే కూడా ఆగుతారా, వాళ్ళు ఏదైనా టైం చూసి మళ్ళీ ఏమైనా వచ్చే ప్రమాదం ఉందా? ఎందుకండి మళ్ళీ మొదలెట్టిన తర్వాత వాళ్ళు 100 మంది మనం 100 మంది చచ్చిపోవడం కానీ ఇంక బాధ ఏముంది. ఇప్పుడు నేను అనేది చేసేదేదో తినేదేదో కడుపు నిండా తినాలి. నేను అనేది ఏదైనా చేసేది ఏదైనా గట్టిగా చేయాలంటే సంప్రదాయాలని మొత్తం కావాలంటే తలకొక కత్తి ఇవ్వండి అందరికి. ఇప్పుడు అందరూ ఏదేదో ఇన్స్టాగ్రామ్లో గట్రా రీళ్లు పెడతాం. మొన్న అక్కడ చందానగర్లో ఒకటి ప్లాట్ కాలిపోతుంటే మరి మా అమ్మ ఏమైందిరా అని అడుగుతుంటే పాకిస్తాన్ వాళ్ళు బాంబు వేసారు అందుకే చందానగర్లో కాలిపోతుంది అంటున్నాడు ఎవడను. నాకు తెలియని విషయం ఏంటంటే అలా అక్కడి నుంచి బాంబు వేయడం ఏంటి, ఇక్కడ కాలడం ఏంటి, మన కడుపులో కాలుతుంది. నిజంగా కాలేదేదో ఆ కాలేదేదో నిజంగా పౌరుడు అయితే వాళ్ళు మహా అయితే ఎంతమంది ఉంటారు 10 ఒక 5% ఉంటారు. ఇక నుంచి వెళ్ళిపోయామంటే మొత్తం అట్ట అడుగుపోద్ది అనమాట. నేను అనేది ఏంటంటే చేసేది ఏదో డెప్త్గా చేసి మళ్ళీ మధ్యలో ఇప్పుడు బాక్సింగ్ ఆడేటప్పుడు మధ్యలో ఎందుకు ఆపుతారు తెలుసండి, ఇంకోసేపు ఎక్కువసేపు కొట్టుకోవాలని ఆపుతారు అనమాట. మళ్ళీ కొట్టుకోండి అంటారు అనమాట. ఆపేసి ఒక 5 నిమిషాలు మంచినీళ్ళు ఇచ్చి మళ్ళీ కొట్టుకోండి అంటారు, మళ్ళీ ఆపుతారు, మళ్ళీ కొట్టుకోండి అంటారు, మళ్ళీ ఆపుతారు, మళ్ళీ కొట్టుకోండి. దెబ్బలు మళ్ళీ తగిలేది వాళ్ళకే. నేను అనేది ఎప్పటికైనా పాము పగబట్టిందంటే జీవితం మొత్తం అది పగ కిందే ఉంటుంది అది చచ్చేదాకా. దాన్ని బట్టి నేనంటే పాము అనేదే ఉండకూడదంటే పాకిస్తాన్ అనేది ఏమి ఉండకూడదని నేను అంటాను. అంటే ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ దేశం గురించి మాట్లాడే అంత ఎరుపుకునేం కాదు నేను, అది వేరే విషయం అనుకో. బేసికలీ చెప్పేది ఏంటంటే ఈ మోడీ అన్నమాట ఇదంతా మనకు సంబంధం లేదు ఆడి గురించి. ఇంకా ఆడెవడో ట్రంప్ ఏదన్నా ఇందాకేంటది ట్రంప్ ఆయన వడ్డ 4 ఫ్యామిలీకి 4 ఫ్యామిలీ బ్యాగ్ బిర్యానీలు ఇస్తాడేమో మహా అయితే. 4 ఫ్యామిలీ బ్యాగ్ బిర్యానీలు ఆడ కంపెనీ నుంచి వచ్చిన ఏదైనా బ్రాండ్ ప్రమోషన్ చేయించుకుంటాడేమో. కానీ నాకు దీనివల్ల యూజ్ ఏమి లేదండి. ఇప్పుడు చేసేది ఏదో ప్రాపర్గా గట్టిగా మన పెద్ద ఆయన ఎవరో మోడీ గారు పెద్ద ఆయన ఏదో అదేదో అన్నాడు నిన్నటిదాకా, ఏం పేరు అది, ఏదో అది సినిమా పేరు అనుకోండి. నేను మొన్నటిదాకా చూసి అది వేరే ఎవరో తప్పుగా అనుకోవద్దు, నేను నిజం మాట్లాడుతున్నాను. ఏంటి సింధూరా రవణ అదే అనుకున్నాను.
ఆపరేషన్ సింధూర్ అన్నారు. ఆపరేషన్ అంటే వాళ్ళందరూ ఆపరేషన్కి కూడా పనికి రాకుండా చేయాలని అన్నమాట దాని అర్థం. కానీ వీళ్ళ మధ్యలో ఆపేయడం అనేది కొంచెం బాధాకరమైన విశేషం. ఓల్డ్ మ్యాప్లోనే కాదు, పాకిస్తాన్ అనే వాళ్ళని దేకించాలన్నమాట. దేకిస్తాన్ అనేలా ఉండాలి. అలా చెయ్యాలి అంటే వాట్ ఎవర్ ఏం చేయాలి, దీన్ని ఆపకూడదు ఇక్కడతోటి. ఇక్కడ ఉన్న ఒక 20 మంది ఉన్నారు, నేనంటే ఎరిపోతుంది కాబట్టి నేను వెళ్ళను ఫైట్కి. ఇక్కడ ఉన్న 20 మందిలో ఒక 2-3 అయినా వెళ్తారా ఫైట్కి? నువ్వు వెళ్తావు కదా, వెళ్తావు లేదా? దీపావళి బాంబులు ఇచ్చినా వేసిపడి దింగుతారు మీరు, నాకు తెలుసు. దీపావళి బాంబులు, నార బాంబులు, పిడేపుకాయలు అవి ఇచ్చినా వదిలిపెడతారు వాళ్ళకి. నా మాటిని ఈ వార్ని ఇలా కంటిన్యూ చేసి వాళ్ళని మొత్తం స్మాష్ చేయదంగి ఈ అమ్మాయి ఈసారి పాకిస్తాన్ అని చెప్పుకున్న వాడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడరా అసలైన మగాడు అనిపించేలా ఉండాలి. అంటే అనేవాడు పాకిస్తాన్ అనే ఒక పర్సన్ కూడా బతకద్దు అంటే అనే విత్తనమే రావద్దు అని నేను అంటాను. మొట్టాలని ఏముండదన్న, ఇవన్నీ సోషల్ మీడియా టైం పాస్ అనమాట. ఇప్పుడు నేనున్నాను, నాకు ఏ పూకు తెలిసి నువ్వు మైక్ పెట్టగానే ఏదో పూకు తెలిసినట్లు వాగేస్తున్నాను. ఇంత ఈ పూగలు కూడా ఏదో ఫేమస్ అంతే, అంతే ఏదో డప్పు పూగులు. నమస్తే బ్రో. నమస్తే. ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపుకుందామని ఒప్పందం చేసుకున్నారు. సో మరి మన వాళ్ళు సైలెంట్గా ఉంటారు, అదే విధంగా ఒప్పందం ప్రకారం అవతల వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటారా, లేదంటే మన వాళ్ళు కొంచెం ఇదే ఉన్నప్పుడు అనుకో చూసుకుని వేసేసే ఛాన్స్ ఉంది? అది మనకి తెలుసు, అందరికీ తెలుసు అన్నమాట. వాళ్ళు మాట మీద ఉండాలి కాదు వాళ్ళు. ఏంటంటే అది ఒక వాళ్ళు మనిషి క్రాసింగ్ కాదు, అది కుక్క మనిషి క్రాసింగ్ అన్నమాట. అది ఆ దేశం అనేది మాట మీద ఉంటారు వాళ్ళు, పక్కా వస్తారు, మళ్ళీ రిపీట్ అవుతుంది. అది ఇప్పట్లోనే ఇప్పుడు మొక్క నరికైతే మంచిది. ముందు చెట్టు అయిందనుకో మనకి ఇబ్బంది పడతాం అన్నమాట. ఇప్పుడు బయట ఎక్కడో కాల్చారు, తర్వాత ఏమొచ్చి మన ఇళ్ళలోకి వచ్చి కాల్స్తారు ఇంకా.